పివిఎన్ మాధవ్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు. మీ అందరి యొక్క జీవితంలో ఇవాళ గొప్ప పండగ నా అభిప్రాయం. మీ అందరికీ కూడా ఇంత ఆనందాన్ని, ఒక మహదానందాన్ని కలిగించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలని చెప్పి, ఈ మధ్యకాలంలో యోగాంధ్ర చేయాలని చెప్పి, ఇవాళ జ్ఞానాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ యొక్క మెగా డిఎస్సి నిర్వహించారు. తొలి సంతకం దీనికన్నా గొప్ప విషయంపై పెట్టాల్సిన అవసరం లేదని, ఇదే ముఖ్యం అని చెప్పి ఆ విధంగా డిఎస్సి 2025 నిర్వహణ ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. పరీక్ష యొక్క ప్రకటన దగ్గర నుంచి, పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి, ఆ రిజల్ట్ నుంచి ఇవాళ మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే ఒక గొప్ప ప్రక్రియ 150 రోజుల్లో అద్వితీయంగా చేసి అనితర సాధ్యత పెట్టుకొని ఒక క్రౌంచ పక్షి వర్షపు నీటి కోసం ఏ విధంగా చూస్తుందో ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చూస్తుండేవాడిని. విద్యార్థులు వాళ్ళలాగా నాకు కూడా హృదయ స్పందన ఉంది. ఆ విధంగా దేనికోసం వేస్తుండేవాళ్ళంటే ఏదైనా ఒక పరీక్ష రాస్తే ఒక ఆనందం పొందాలని, ఒక జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఎగ్జామ్స్ రాయాలని ఒక తాపత్రయంతో అందరూ ఇక్కడ ఏదైతే చూస్తున్న అన్ని కళ్ళు కూడా వాళ్ళ హృదయంలో అటువంటి ఆకాంక్ష, ఆశతో ఉండేవాళ్ళు. అయితే ప్రభుత్వాలు ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పరీక్ష రాయకుండా వాళ్ళందరినీ కూడా నిరాశ నిస్పృహలు లోన్ చేసిందో దానిని దూరం చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తొలి రోజునే ఈ యొక్క మెగా డిఎస్సిపై సంతకం పెట్టడం ఏదైతుందో నిజంగానే అద్భుతం. అందరూ కూడా ఒకటే అడిగేవాళ్ళు, నాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి. ఈరోజు 6-7 సంవత్సరాలు అయిపోతుంది నేను చదువు పూర్తి చేసి ఎగ్జామ్ రాసే అవకాశం కూడా లేకుండా నేను అనేక రకాల ఇతర పనులు చేయడానికి ఇబ్బంది లేదు, కానీ మాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి, ఎంతో కొన్ని సీట్ల కోసం అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆర్ద్రత పడే అనేక మంది విద్యార్థుల యొక్క ఆశలు నెరవేర్చే విధంగా ఇవాళ యొక్క కార్యక్రమం ఉందని, ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఇవాళే కాదు రానున్న ప్రతి సంవత్సరం చేస్తాననే మాట ఇది కూడా అద్భుతం. ఆ విధంగా మన హెచ్ఆర్డి మంత్రి గారు ఇవాళ మెగా డిఎస్సి కాదు డిఎస్సి ప్రతి సంవత్సరం ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా మనందరికీ ఆనందాన్ని కలిగించింది. చాలా మందికి పరీక్ష రాసినా కూడా ఆనందమే. ఆ విధంగా పరీక్ష ఏదైతే ఎస్ఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, అనేక గ్రూప్ ఎగ్జామ్స్ కానీ, డిఎస్సి కానీ క్రమం తప్పకుండా వస్తే వాళ్ళ జీవితాల్లో ఆనందం తప్పనిసరిగా ఉంటుంది. ఆ విధంగా ఒక ఆనందాన్ని కలిగించారు. ఆ ఆనందాన్ని వాళ్ళకి ఉద్యోగ రూపంలో వచ్చిన తర్వాత 3 లక్షల మంది రాశారు, 16,000 మందికి ఉద్యోగం వచ్చింది. మీ అందరూ కూడా మహానానందం పొందారు. కానీ ఈరోజు జరుగుతున్న ఏదైతే కార్యక్రమం ఉందో వాళ్ళకి అమితమైన ఆనందాన్ని ఇచ్చిందని అభిప్రాయం. ఎందుకంటే మీ అందరూ కూడా, నేను అనేక డిఎస్సీలకు సంబంధించిన నియామకాలు చూశాను, ఎప్పుడు కూడా నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇవాళ అందరూ ఇంత ఒక ర్యాంప్ వాక్ అంటే ఒక స్టార్ ఎవరైనా ఒక సినిమాల్లో మనం చూస్తుంటాం, ఆ విధంగా ఒక పెద్ద ర్యాంప్ వాక్ 4 వైపులా పెట్టి ఎవరైతే 16,000 మందికి అందరికీ పత్రాలు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇచ్చారనే విధంగా మీ ముందుకు వచ్చి మీ అందరికీ ఆయన ఏ విధంగా అభివాదం చేసి ముందుకెళ్లారు. ఆ విధంగా మీ అందరికీ కూడా కొందరికి అవకాశం దొరికింది, మీ అందరికీ కూడా అవకాశం వచ్చింది. ఎవరికి కూడా ఈ అవకాశం, మీ ముందు తరం ఎవరికి కూడా ఈ అవకాశం రాలేదు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే తన పని చేస్తుందో పని తప్పనిసరిగా ప్రజలకి తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేసే ఒక కార్యక్రమం, దీన్ని ఈ విధంగా ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు నేను లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎంబరాసింగ్ వాక్ చేస్తూ మీ అందరినీ అభివాదం చేయడానికి, కానీ ఒక గొప్ప ఈవెంట్లో పాల్గొనే ఒక అదృష్టం నాకు కలిగించినందుకు ధన్యవాదాలు. మనందరం కూడా ఇవాళ దసరా చేసుకుంటున్నాం. దసరా, దీపావళి మనందరి జీవితాల్లో ఇవాళే వచ్చాయనే విధంగా మనం సంబరాలు చేసుకున్నాం. నవరాత్రుల సందర్భంగా మీ అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం చాలా గొప్ప విషయం. మనందరం కూడా ఇవాళ అనేక ఎగ్జామ్స్ రాసాం, కానీ ఇవాళ టీచర్లు అయ్యాం అనే అభిప్రాయం ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా ప్రపంచంలో అతి ఉత్తమమైన ఏదైనా ఒక స్థానం ఉందంటే అది గురుస్థానం. ఆ విధంగా మీ అందరూ కూడా గురువులుగా మారిన ఒక గొప్ప సందర్భం. మీ అందరూ కూడా ఇంకోటి రాలేదు, ఇది వచ్చింది అని బాధపడద్దు, దీనికి మించి ఇంకేమీ లేదు. ఎందుకంటే ఈరోజు నా గురువుల్ని, ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ గురువులు కానీ అందరూ కూడా, గురువు ఎవరైతే బడిలో పాఠాలు చెప్పే ఆ యొక్క అధ్యాపకుని జీవిత కాలం గుర్తుంచుకుంటారు. కనుక మనందరం కూడా అందరి హృదయాల్లో చెరగని ముద్రేసే ఒక గొప్ప అవకాశం మనందరికీ వచ్చింది.
టీచింగ్ అది ఒక ప్రొఫెషన్ కాదని నా అభిప్రాయం. అది ఒక మిషన్, అది ఒక ప్యాషన్. ఆ విధంగా మనందరం కూడా ఒక మిషన్ మూడ్లో, అంటే ఇవాళ నేను నలుగురికి విద్య అందిస్తున్నానంటే ఆ విద్య ద్వారా వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందించి జీవితకాలం వాళ్ళ యొక్క ముందుకి మీరే కారణభూతులు అవుతారు. కనుక అటువంటి గొప్ప అవకాశం మీరందరూ కూడా గురువులే గొప్ప అవకాశం ఈ యొక్క డిఎస్సి 2025 ద్వారా మీకు అందరికి వచ్చింది. మన దాంట్లో మన సాంప్రదాయంలో గురు పరంపర అంటారు. సదాశివ సమారభ్యం వ్యాస శంకర మాధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని ఏదైతే గురు పరంపర ఉందో ఆ సదాశివుడి మొదలై అనేక మంది ఋషులు గురువులు అనేక మంది ఈ దేశాన్ని ఈ విధంగా తీర్చిదిద్ది జ్ఞానభూమిగా గురుభూమిగా దేశాన్ని తీర్చిదిద్దారు. తప్పనిసరిగా మీరు కూడా ఆ కవ్వులకు వస్తారు. ఆ పరంపరలో భాగంగానే మనందరం కూడా ఇవాళ టీచర్లుగా మారే ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా అవకాశాన్ని వినియోగించుకొని నిన్న విద్యార్థి ఇవాళ అధ్యాపకుడయ్యాం. కానీ మన నిత్య విద్యార్థి అనే విషయాన్ని మర్చిపోకూడదు. సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ హ్యావ్ ఓన్లీ బిగినింగ్, టీచింగ్ ఈజ్ వన్. ఆ విధంగా టీచర్ అనేవాడు నిరంతర విద్యార్థిగా ఉండి మనం పిల్లలకి నేర్పిస్తూ మనం కూడా నేర్చుకుంటూ ముందుకెళ్ళే ఒక గొప్ప అవకాశం మీ అందరికీ వచ్చింది. కనుక మనందరం కూడా ఆ విధంగా ఆనందపడుతూ ఆ విధంగా ముందుకెళ్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ అనేక రకాల అవకాశాలు మనకి కల్పిస్తున్నాయి. మన ఆ యొక్క అవకాశాలని వినియోగించుకొని ముందుకెళ్తూ మన రాష్ట్రాన్ని దేశాన్ని వికసిత భారతం వికసిత ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలగంటున్నారో వాటన్నిటినీ సాకారం చేసి భారతదేశం విశ్వగురు స్థానం కావాలని అందరి కల, మన ప్రధాని కల, మన ముఖ్యమంత్రి గారి కల, ఇక్కడుండే అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడుండే అధ్యాపకులు మీ అందరి కలగా మారి ఆ యొక్క కళని సాకారం జరిగే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి నాకు ఇటువంటి ఒక అద్భుత అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతరం మాతరం. ధన్యవాదాలు. యద్యదాచరతి శ్రేష్ఠ